శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మాఘమాసం సూర్యప్రధానమైన మాసం. ఆదివారం సూర్యప్రధానమైన వారం. ఆదివారం సప్తమి కలిస్తే భానుసప్తమి, సూర్యారాధనకి విశిష్టమైన రోజు. మాఘమాసం, భానుసప్తమి ఈ మూడు కూడా మనకి కలిసి వచ్చిన రోజు ఈ రోజు, అంటే 2024 మార్చి 3వ తేదీ. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్. ఆరోగ్యం కావాలనుకునేవారు ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుని ఆరాధించాలి అని మనకి శాస్త్రం చెబుతోంది. కనుక ఈరోజు మనం ఒక విశిష్టమైన స్తోత్రాన్ని, సర్వరోగనాశక శ్రీ సూర్యస్తవరాజ స్తోత్రాన్ని మనం అందుకుందాం. దీనిలో విశేషం ఏమిటంటే, ఈ స్తోత్రాన్ని కనుక మనం ఒక్కసారి చదివితే, ఒక్కసారి సూర్యుని ఎదురుగా ఉదయాస్తమయాలలో చదివితే దాని ఫలితం ఎలా ఉంటుందంటే సర్వ పాపాలు పోతాయి. దీని వినియోగంలో సర్వపాపక్షయపూర్వక సర్వరోగోపశమనార్థే అని ఉంటుంది. రోగములు పాపముల వలన వస్తాయి అని శాస్త్రం చెబుతోంది. అటువంటి సర్వ పాపాలను పోగొట్టడం ద్వారా అన్ని రోగాలను ఉపశమింపజేసే స్తోత్ర రాజమిది. కనుక ఈ స్తోత్ర రాజాన్ని మనం అందరం వినియోగించుకుందాం. అయితే ఒక గమనిక, ఏ రోగానికైనా సరే, ఏ వ్యాధికైనా సరే చికిత్స అనేది అవసరం. అది మానవ ప్రయత్నం. ఆ చికిత్స పొందుతూ వైద్యులు రోగ కారణాన్ని కనుగొని దానికి సంబంధించిన చికిత్సను అందిస్తారు. ఆ చికిత్స పొందుతూ ఇటువంటి స్తోత్రాలని మనం అవలంబించడం వలన చికిత్స సత్వరంగా ఫలించి ఆ రోగం అనే దాని నుంచి, ఆ వ్యాధి అనే దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కనుక మనవి ఏమిటంటే, మీరు ఏ విధమైన వ్యాధినాశక స్తోత్రాన్ని, వ్యాధి నిర్మూలన స్తోత్రాన్ని పఠిస్తున్నా సరే లౌకికంగా దానికి తగిన, ఆ వ్యాధికి తగిన చికిత్సని తీసుకుంటూ మాత్రమే చేయాలి. ఇప్పుడు మనం ఆ స్తోత్రాన్ని చూద్దాం. ఈ స్తోత్రంలో ఇంకొక విశేషం ఏమిటంటే, ఒక్కసారి ఈ స్తోత్రాన్ని జపిస్తే, ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే సర్వపాపాలు పోయి ఆ పాపముల ద్వారా వచ్చిన రోగములు పోవడం మాత్రమే కాదు, ఇంకా దాని విశేషం ఏమిటంటే, ఈ స్తోత్రాన్ని ఒకసారి పఠించడం వలన ఏమవుతుందంటే, హోమము, సంధ్యోపాసన, దేవతలకు అర్పించే బలి, దేవతలకు అర్పించే అర్ఘ్యము, అన్నప్రదానము, దేవతలకి ధూపము, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో విధిపూర్వకంగా చేసే స్నానము, సాష్టాంగ నమస్కారము, దేవతా ప్రదక్షిణలు, వీటన్నిటికీ ఏ ఫలితం ఉంటుందో ఆ ఫలితం అంతా కూడా ఒక్కసారి ఈ స్తోత్రాన్ని చదవడం వలన లభిస్తుంది. దానితో పాటుగా సమస్తమైన వ్యాధులు నశిస్తాయి అన్నది ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతి. ఇప్పుడు ఆ స్తోత్రంలోకి వెళ్దాం. సర్వరోగనాశక శ్రీ సూర్యస్తవరాజ స్తోత్రం. వినియోగ. ఓం శ్రీ సూర్యస్తవరాజ స్తోత్రస్య శ్రీ వశిష్ఠ ఋషి అనుష్టుప్ఛందః శ్రీ సూర్యో దేవత సర్వపాపక్షయపూర్వక సర్వరోగోపశమనార్థే పాఠే వినియోగః. ధ్యానం. ఓం రథస్థం చింతయేద్భానుం ద్విభుజం రక్తవాససం దాడిమీ పుష్పసంకాశం పద్మాభిః అలంకృతం. ఓం రథస్థం చింతయేద్భానుం ద్విభుజం రక్తవాససం దాడిమీ పుష్పసంకాశం పద్మాదిభిరలంకృతం. తరువాత ఆ సూర్యభగవానుని ఎదురుగా నుంచుని మనం ఈ స్తోత్రాన్ని చేస్తాం కాబట్టి ఆ సూర్యభగవానుని మానసికంగా మనం పూజించాలి. అంటే ఏమిటి? పంచోపచార పూజ మానసికంగా చేయాలి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం వీటన్నిటినీ కూడా మనం సూర్యభగవానునికి మన మానసికంగా, మన మనస్సులో ధ్యానిస్తూ ఈ మానస పూజ చేయాలి. ఓం లం పృథ్వీతత్వాత్మకాయ సూర్యాయ గంధం సమర్పయామి
ఓం హం ఆకాశతత్వాత్మకాయ సూర్యాయ పుష్పం సమర్పయామి. ఓం యం వాయుతత్వాత్మకాయ సూర్యాయ ధూపమాఘ్రాపయామి. ఓం రం అగ్నితత్వాత్మకాయ సూర్యాయ దీపం దర్శయామి. ఓం వం అమృతతత్వాత్మకాయ సూర్యాయ నైవేద్యం సమర్పయామి. ఈ గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలన్నీ ఆ సూర్యభగవానునికి సమర్పిస్తున్నట్టుగా మానసికంగా భావించాలి. తరువాత అసలు స్తోత్రంలోకి వెళ్దాం. ఓం వికర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవి లోకప్రకాశక శ్రీమాన్ లోకచక్షుగ్రహేశ్వరః. ఓం వికర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవి లోకప్రకాశక శ్రీమాన్ లోకచక్షుః గ్రహేశ్వరః. లోకసాక్షీ త్రిలోకేశ కర్తా హర్తా తమిస్రః. తపనః తాపనశ్చైవ శుచిః సప్తాశ్వవాహనః. లోకసాక్షీ త్రిలోకేశ కర్తా హర్తా తమిస్రః. తపనః తాపసః చైవ శుచిః సప్తాశ్వవాహనః. గభస్తిహస్తో బ్రధ్నశ్చ సర్వదేవ నమస్కృతః. ఏకవింశతిత్యేషస్తవ ఇష్టః సదా మమ. గభస్తిహస్తో బ్రధ్నశ్చ సర్వదేవ నమస్కృతః. ఏకవింశతిత్యేషస్తవ ఇష్టః సదా మమ. నాకు ఈ 21 నామాలతో ఉన్న స్తోత్రం అంటే చాలా ఇష్టం అని ఎవరు చెప్పారు? స్వయంగా సూర్యుడే చెప్పాడు. ఎవరికి చెప్పాడు? శ్రీకృష్ణుని పుత్రుడైన సాంబుడికి చెప్పాడు. సాంబుడికి ఒకానొక సమయంలో శాపవశాన కుష్ఠవ్యాధి సంభవించింది. దానిని పోగొట్టుకోవడానికి శ్రీకృష్ణ భగవానుని సలహాతోటి సాంబుడు సూర్యుడిని ఆరాధిస్తే సూర్యుడు స్వయంగా సాంబుడికి ఈ స్తోత్రాన్ని అందించాడు. ఇప్పుడు మరొక్కసారి మనం ఆ స్తోత్రాన్ని విందాం. ఓం వికర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవి లోకప్రకాశక శ్రీమాన్ లోకచక్షుగ్రహేశ్వరః. లోకసాక్షీ త్రిలోకేశ కర్తా హర్తా తమిస్రః. తపనః తాపసః చైవ శుచిః సప్తాశ్వవాహనః. గభస్తిహస్తో బ్రధ్నశ్చ సర్వదేవ నమస్కృతః. ఏకవింశతిః ఇత్యేషస్తవ ఇష్టః సదా మమ. ఫలశ్రుతి. శ్రీః ఆరోగ్యకరః చైవ ధనవృద్ధిః యశస్కరः. స్తవరాజ ఇతి ఖ్యాతः త్రిషు లోకేషు విశ్రుతः. శ్రీః ఆరోగ్యకరः చైవ ధనవృద్ధిః యశస్కరः. స్తవరాజ ఇతి ఖ్యాతः త్రిషు లోకేషు విశ్రుతः. ఈ స్తోత్రం వలన శ్రీః శ్రేయస్సు లభిస్తుంది, సంపదలు లభిస్తాయి. ఆరోగ్యకరః ఆరోగ్యం లభిస్తుంది. ధనవృద్ధిః ధనం వృద్ధి చెందుతుంది. యశస్కరః కీర్తిమంతులవుతారు. యః ఏతేన మహాబలో ద్వే సంధ్యే స్థిమితోదయే స్తౌతి మాం ప్రణతో భూత్వా సర్వపాపైః ప్రముచ్యతే. ఈ స్తోత్రాన్ని ద్వే సంధ్యే ఉభయ సంధ్యలలో అంటే ఉదయాస్తమయాలలో నాకు నమస్కరిస్తూ దీనిని పఠించిన వారికి సర్వ పాపాలు పోతాయి. యః ఏతేన మహాబలో ద్వే సంధ్యే స్థిమితోదయే స్తౌతి మాం ప్రణతో భూత్వా సర్వపాపైః ప్రముచ్యతే. కాయికం వాచికం చైవ మానసం యచ్చ దుష్కృతం ఏకజప్యేన తత్సర్వం ప్రణశ్యతి మమాగ్రతః. కాయికం వాచికం చైవ మానసం యచ్చ దుష్కృతం ఏకజప్యేన తత్సర్వం ప్రణశ్యతి మమాగ్రతః. కాయికం శరీరంతోటి, వాచికం మన మాటలతోటి, మానసం మన మనస్సుతోటి ఏ దుష్కృతాలు చేస్తున్నామో ఆ దుష్కృతాలన్నీ, ఆ దుష్కార్యాల ఫలితాలు, ఆ పాపమంతా కూడా ఈ స్తోత్రాన్ని ఒకసారి జపించడం వలన పోతుంది. ఏకజప్యశ్చ హోమశ్చ సంధ్యోపాసనమేవ చ బలిమంత్రోర్ఘ్యమంత్రశ్చ ధూపమంత్రస్తథైవ చ. ఒకసారి జపించడం వలన హోమము, సంధ్యోపాసన, దేవతా బలిమంత్రాలు, అర్ఘ్యమంత్రాలు, ధూపమంత్రాలు, అన్నప్రదానే అన్నదానము, స్నానే విధిపూర్వకంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చేసే స్నానాలు, ప్రణిపాతి నమస్కారాలు, ప్రదక్షిణే ప్రదక్షిణ చేయడం, వీటన్నిటికీ ఏ ఏ ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలన్నీ కూడా ఈ స్తోత్రాన్ని ఒకసారి జపించడం వల్ల లభిస్తాయి. అన్నప్రదానే స్నానే చ ప్రణిపాతి ప్రదక్షిణే పూజితోయం మహామంత్ర సర్వవ్యాధిహర శుభ. ఈ మంత్రము, ఈ మహామంత్రము
సర్వ వ్యాధులను హరిస్తుంది, శుభాలను చేకూరుస్తుంది. ఏమం ఉక్తవాన్ తు భగవాన్ భాస్కరో జగదీశ్వర ఆమంత్ర్య కృష్ణతనయం తత్రైవాంతరధీయత. ఈ విధంగా చెప్పి భగవంతుడైన భాస్కరుడు సూర్యుడు శ్రీకృష్ణుని కుమారుడైనటువంటి సాంబుని ఆదరంగా పిలిచి దీనిని ఉపదేశించాడు. సాంబోపి స్తవరాజేన స్తుత్వా సప్తాశ్వవాహన పూతాత్మా నీరుజ శ్రీమాన్ తస్మాద్రోగాద్విముక్తవాన్. సాంబోపి స్తవరాజేన స్తుత్వా సప్తాశ్వవాహన పూతాత్మా నీరుజ శ్రీమాన్ తస్మాద్రోగాద్విముక్తవాన్. సాంబుడు కూడా ఈ స్తవరాజాన్ని, ఈ స్తోత్రాన్ని ఆ సూర్యభగవానుని ఎదురుగుండా పఠించి పారాయణ చేసి పూతాత్మ, పరిశుద్ధమైన పవిత్రమైన ఆత్మ కలిగినవాడే, అంటే సర్వ పాపములు పోయినవాడే, నీరుజహ వ్యాధి పోగొట్టుకున్నవాడే, తస్మాత్ రోగాద్విముక్త, ఆ రోగం నుంచి విముక్తుడయ్యాడు అన్నది ఈ స్తోత్రము యొక్క ఫలితం. స్తోత్రం విన్నారు, దానికి సంబంధించిన ఫలశ్రుతిని విన్నారు. ఇంతకన్నా మనకు కావాల్సిందేముంది? అందులోనూ మాఘమాసం భానుసప్తమి ఈ రోజున ఈ స్తోత్రాన్ని అవలంబించి అందరూ కూడా సంపన్నులు, ఆరోగ్యవంతులు, సర్వ పాప వినిర్ముక్తులు అవుతారని ఆశిస్తున్నాము. స్వస్తి.